తాము నటించిన సినిమాలతో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో చిరస్థాయిగా గుర్తుండిపోయిన యాక్టర్లు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తాడు సినిమా రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమేడియన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా ఇలా ఎన్నో విభిన్న రకాల పాత్రలతో ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోను, ఇటు బుల్లితెర రంగంలోను, ఇటు వెబ్ సిరీస్లోను విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ నటుడు శుభలేఖ సుధాకర్ గారు. ఈ గొప్ప నటుడి గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. శుభలేఖ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమై మొదటి సినిమాతోనే సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలతో సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించారు. అలాంటి శుభలేఖ సుధాకర్ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎప్పుడూ ఆసక్తికరంగా మారతాయి. దానికి గల కారణం గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు, ప్రముఖ నేపథ్య గాయని ఎస్పి శైలజ గారు స్వయాన ఆయన భార్య బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఏ విషయాల్లోనైనా సుధాకర్ గారి గురించి కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా తన భార్య ప్రముఖ నేపథ్య గాయని అయిన ఎస్పి శైలజ గారి గురించి సుధాకర్ గారు మాట్లాడిన తీరు అందరినీ షాక్కి గురి చేసింది. ఇక సుధాకర్ గారు చెప్పుకొస్తూ సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆయనకి శివ సినిమా తర్వాత 1 కాదు 2 కాదు దాదాపు 7 ఏళ్ల పాటు చేతిలో సినిమా అవకాశాలు లేకుండా పోయాయట. అదే సమయంలో తన ఎస్పి శైలజ గారికి కూడా ఎక్కడ పాట పాడే అవకాశం కూడా రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని, ఆ ఇబ్బందుల నుంచే ఎన్నో నేర్చుకొని జీవితాన్ని ఎంతో కాచి వడపోసిన ఎక్స్పీరియన్స్తోనే ఇప్పుడు ఎంతో పరిపూర్ణంగా జీవితాన్ని గడుపుతున్నాము అంటూ చెప్పుకురావడం జరిగింది. ఇంకా మాట్లాడుకొస్తూ పైగా తన భార్యని కూడా మిగతా అందరూ శైలజమ్మ అన్నట్లు తాను కూడా అమ్మ అనే పిలుస్తాను అని, తాను ఇలా కుంకుమ పొట్టు ఇలా నుదుటిన పెట్టుకొని కనిపిస్తూ ఉంటే చాలామంది చూడటానికి చాలా బాగుంది అని అడుగుతూ ఉంటారు. దానికి గల కారణం తన భార్య అని సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టి ఒకానొక సందర్భంలో ఒక సినిమా అవకాశం కోసం ఓ సినిమా చిత్ర యూనిట్ వాళ్ళు పిలవడానికి వెళ్తున్నప్పుడే తన భార్య ఒక్క నిమిషం ఉండండి బొట్టు పెడతాను అని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టింది. ఆ రోజు నుండి ఇక నాకు అదే కలిసి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే అలా కుంకుమ బొట్టు పెట్టుకొని బయటికి బయలుదేరతాను అంటూ, అది కూడా తన భార్య అయిన శైలజమ్మ వల్లే. సుధాకర్ గారు మాట్లాడిన తీరు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే శైలజ గారికి కోపం వస్తే ఆవిడ మాట్లాడకుండా కామ్గా ఉంటుంది. ఇక అంతే, ఆమెకు కోపం వచ్చిందంటే నేమీ చేయలేను, అలా తన సైలెన్స్తోనే నన్ను కంట్రోల్ చేస్తుందని, పైగా నాకు గనుక తనకి గనక కోపం వస్తే ఉన్నది దాచుకోకుండా మనసులో ఉన్నదంతా చెప్పేసి ఆ కోపాన్నంతా తీర్చేసుకొని మళ్ళీ మామూలుగా ఉంటాను తప్ప దాని గురించి ఆలోచించను అంటూ చెప్పారు. ఇంకా మాట్లాడుకొస్తూ తన కొడుకు గురించి కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. తన కొడుకు కూడా మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే ఉన్నాడని, పైగా తనకి సినిమా రంగం వైపు రావాలన్న ఆసక్తి ఎప్పుడూ లేదని, కుటుంబ నేపథ్యం సినిమా ఇండస్ట్రీతో కూడుకున్న అయినప్పటికీ తాను కానీ తన భార్య కానీ ఎప్పుడు సినిమా ప్రభావం తన మీద పడకుండానే చూసుకోవడం వల్ల తన ఆలోచనలు తన కెరియర్ అన్నీ ఇంకో దిశలో ఉండడం వల్ల ఎప్పుడు సినిమా గురించి కానీ సినిమా వైపు రావాలని కానీ ప్రోత్సహించలేదు అంటూ చెప్పుకురావడం జరిగింది. ఇక శుభలేఖ సుధాకర్ శైలజ గారులకి ఒకే ఒక కొడుకున్నాడు. అతడి పేరు శ్రీకర్. ఇక అతడు ప్రముఖ కంపెనీ అయిన స్పాటిఫైలో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే తన కొడుక్కి త్వరలోనే పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాడు. చెన్నైలో ఉంటున్న ఇంట్లోనే పెళ్లి చేయాలి అని అనుకున్నప్పటికీ ఆ ఇంట్లో కావలసిన వాళ్ళని కోల్పోవడంతో ముందు ఆ ఇంటిని రెనోవేట్ చేసి ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానని తన కొడుకు చెప్పాడని, అందువల్లే గత 3 ఏళ్లుగా ఆ ఇంటిని తిరిగి రెనోవేట్ చేయిస్తున్నామని, ఇక ఈ శ్రావణ మాసంలోనే తన కొడుక్కి పెళ్లి చేయబోతున్నాము అంటూ మొట్టమొదటిసారిగా శుభలేఖ సుధాకర్ తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఎస్పి శైలజ గారు తనతో ఎలా ఉంటారు అన్న విషయంతో పాటు తన కొడుకు గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఆసక్తికరంగా మారింది. అంటే త్వరలోనే మనం శుభలేఖ సుధాకర్ గారి ఇంట్లో శుభవార్త వినబోతున్నాం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు ఎంతో ఆసక్తికరంగా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వస్తూ సోషల్ మీడియాల ద్వారా కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఎక్కడా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించని ప్రముఖ నటుడు అయిన శుభలేఖ సుధాకర్ గారు మొట్టమొదటిసారిగా తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఈ అరుదైన విషయాన్ని ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకురావడమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం